హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మీకు క్విక్గా చికెన్ ఫ్రై పీస్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం చికెన్ మంచిగా వాష్ చేసుకుని చికెన్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకుని మంచిగా బాయిల్ చేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ ఒక మనం 60-70% అలా ఉడికిపోవాలండి. సో తర్వాత మనం చికెన్ని మంచిగా ఒక దాంట్లోకి స్ట్రైన్ చేసేసుకుని ఆ వాటర్ని మాత్రం మనం పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మనం పులావ్ ఈ వాటర్ తోటి చేస్తాము. సో చికెన్ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. సో అవి మంచిగా వేడైన తర్వాత మనం హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇలాచీ, దాల్చిన చెక్క, ఇంకా స్టార్ అనస, లవంగాలు, షాజీరా, ఇంకా కొంచెం బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను ఒక 6-7 పచ్చిమిర్చి అయితే వేసాను. అవి కూడా వేసుకుని ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ కూడా చేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నాకు ఆల్రెడీ జస్ట్ ఒక 1 డే ముందే ప్రిపేర్ చేసింది ఉంది. సో అది వేసేసి నేను పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ పేస్ట్ని కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇందులో ఏంటంటే చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయి మంచిగా ఆయిల్ తేరిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, అది పక్కన పెట్టుకున్నాం కదా. సో ఆ వాటర్ని వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. మనకి పులావ్ ఫ్లేవర్ అంతా ఇక్కడే వస్తుందండి. చికెన్ స్టాక్ ఉంది కదా, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇందులోకి నేను నార్మల్ రైస్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి 6 గ్లాసెస్ ఆఫ్ చికెన్ వాటర్ అయితే ఉన్నాయి. నేను ఇంకొక 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ యాడ్ చేసి నేను కుక్ చేస్తున్నాను. ఈలోపు మనకి పులావ్ కుక్ అయ్యేలోపు మనం చికెన్ ఫ్రై చేసేద్దాము. చాలా ఈజీగా అయిపోతుందండి చికెన్ ఫ్రై అయితే, ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసేసాం కదా. సో ఈజీగా ఒక 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. పులావ్ కుక్ అయ్యేలోపు మనం చికెన్ ఫ్రై చేసేయచ్చు. సో ఆయిల్ వేసి మంచిగా ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకుని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై ఇవ్వనివ్వాలి. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం కరివేపాకు, ఇంకా మన స్పైస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి, ఈ రెండు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి చికెన్ ఫ్రై బాగా డ్రైగా అనిపిస్తుంది అంటే మనం చికెన్ యాడ్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది అనమాట చికెన్ అనేది. సో దీంట్లోకి ఇప్పుడు నేను ఆల్రెడీ హోమ్ మేడ్ గరం మసాలా ఉందండి, లేదంటే మీరు ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న బాగుంటుంది. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చికెన్ అయితే. సో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈలోపు మనకి పక్కన చూసారు కదా పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి 80-90% అయితే కుక్ అయిపోతుంది. సో జస్ట్ కొంచెం లైట్గా వాటర్ ఉండి మాయిశ్చర్గా ఉంటుంది కదా, సో ఆ టైంలో మనం ఈ చికెన్ ఫ్రైని యాడ్ చేసేసుకోవాలి పైన. సో చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం ఒక 10 మినిట్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అనగా మనం చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో దాన్ని నేనైతే పైన యాడ్ చేసేస్తున్నాను. సో ఇలా ఈవెన్గా మనం పెట్టేసుకోవాలి. మొత్తం పెట్టేసిన తర్వాత మనం మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసామంటే మనకి నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ పులావ్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చికెన్ దమ్ బిర్యానీ ఈజీ అనిపిస్తుంది చేయడము, బట్ అప్పుడప్పుడు అయితే ఇలా ఫ్రై పులావ్ కూడా చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ట్రై చేయొచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. ఫుల్ ఫ్లేవర్ఫుల్ అనమాట. అసలు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ, ఇలాగా మీకు నచ్చుతుంది. నెక్స్ట్ అయితే ఇంకా రోజు అందరం కలిసి ఫ్యామిలీ అంతా చార్మినార్ వెళ్ళాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి అయితే చాలా ప్లాన్స్ వేసుకున్నాము, బట్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇంకా లాస్ట్కి అయితే చార్మినార్ వచ్చాము.
ఇంకా రంజాన్ సీజన్ కదా బాగుంటుంది, ఇంకా హలీం అది కూడా ట్రై చేద్దామని ఇంకా మేమైతే చార్మినార్ వచ్చాము. ఇంకా చార్మినార్ అంటే తెలిసిందే కదా, సో షాపింగ్ అనమాట. ఇంకా ఫుల్గా షాప్ చేసాం ఆ రోజు అయితే. నిజంగానే బ్యాంగిల్స్ అవి చాలా బాగున్నాయండి. మా అక్క ఇంకా మమ్మీ వీళ్ళందరూ కూడా షాపింగ్ చేశారు ఆ రోజు మంచిగా. ఇంకా చార్మినార్ వ్యూ అయితే చూసారు కదా, నైట్ ఎంత మంచిగా ఉందో అసలు, చాలా బాగుంది. సో ఇప్పుడైతే పిస్తా హౌస్కి వచ్చాము హలీం ట్రై చేద్దామని. మీలో ఎంతమందికి హలీం అంటే ఇష్టం? సో నాకైతే ఒక 3 to 4 స్పూన్స్ అయితే తింటాను అంతే, ఇంకా అంతకుమించి అయితే తినలేను. ఇంకా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా మేమందరం అయితే 1/2 అట్లా షేర్ చేసుకుని తిన్నాము. ఇంకా మా హస్బెండ్కి ఇష్టం కదా, ఆయన అయితే ఫుల్గా తిన్నారు, అసలు బాగా నచ్చింది. టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు కదా, ఇక్కడ చాలా బాగుందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా చూడండి, ఫుల్గా అసలు గీ వేసి ఎంత మంచిగా చేస్తారు కదా ఇక్కడైతే. సో నెక్స్ట్ అయితే ఇంకా పైకి వెళ్ళి బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాము. సో ఫస్ట్ అయితే షర్బత్ ఆర్డర్ చేసాము. దీని పేరైతే నాకు ఐడియా లేదు, కానీ ఎంత టేస్టీగా ఉందో అసలు, ఫుల్ రిఫ్రెషింగ్గా ఉందన్నమాట అసలు. ఇంకా అదైతే రిపీటెడ్గా ఆర్డర్ చేసాము. ఇంకా బిర్యానీ అయితే చూసారు కదా, చికెన్ 65 బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము, చాలా టేస్టీగా. ఇంకా క్వాంటిటీ అయితే చాలా ఇచ్చారండి, అసలు రీజనబుల్ ప్రైస్ అనిపించింది మిగిలిన ఫ్రాంచైస్తో పోలిస్తే. ఇంకా మేమైతే ఇలా డిన్నర్ అయితే చేస్తున్నాము. యాక్చువల్గా మా ప్లాన్ అయితే షాదాద్కి వెళ్దాం అనుకున్నాము బిర్యానీకి, బట్ అక్కడ ఎంత రష్గా ఉంది అంటే అసలు వెయిటింగ్లోనే చాలామంది ఉన్నారనమాట. సో సరే అని చెప్పేసి ఇంకా బ్యాక్ టు పిస్తా హౌస్ వచ్చి ఇంకా అక్కడైతే డిన్నర్ చేసేసాము. ओ
ఓహో మీరు పైకి పెట్టండి. హైఫై హైఫై. సో ఫైనల్గా డెజర్ట్కి అయితే కునాఫా ఆర్డర్ చేసుకున్నాము. ఇదైతే నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డెజర్ట్ అనమాట. ఇంకా నేను వెళ్ళిన రెస్టారెంట్లో ఇది ఉందంటే డెఫినెట్గా ఆర్డర్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా టేస్ట్ చాలా బాగుంది.